నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో కర్ణుడి పాత్ర చేస్తే సరిపోదు, నిజ జీవితంలో కూడా దాన కర్ణుడిలాగా ఉండాలనుకున్నాడేమో. లేటెస్ట్గా కేరళలో జరిగిన విపత్తు వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని ఊర్లు డ్యామేజ్ అయినాయి మనందరికీ తెలిసిందే. అవన్నీ చూసిన ప్రభాస్ సినిమాలో కర్ణుడి పాత్ర పోషిస్తే మాత్రాన సరిపోదు, నిజ జీవితంలో కూడా దాన కర్ణుడిలాగా ఉండాలనుకున్నాడు. కేరళ గవర్నమెంట్కు 2 కోట్ల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కాదు. 2 తెలుగు రాష్ట్రాలైనా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, బాంబేలో వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా కానీ ప్రభాస్ తన దగ్గర ఉన్న మనీ ఎప్పుడు డొనేట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కానీ నేను సహాయం చేయడానికే ఎప్పుడు ముందుంటాడు ప్రభాస్. అందుకే సినిమాలో బాహుబలి అయినా, కల్కి మూవీలో కర్ణుడైనా, దాన కర్ణుడైనా కానీ ప్రభాస్ నిజంగా ఆ 2 క్యారెక్టర్లు బాగా సెట్ అవుతాయి. గతంలో ఎన్నోసార్లు వేసిండు. నిజంగా ఈరోజు మార్నింగ్ నుంచి ప్రతి పేపర్లో, వెబ్సైట్లో కానీ, సోషల్ మీడియాలో కానీ కల్కి మూవీలో కర్ణుడు, దాన కర్ణుడు నిజ జీవితంలో కూడా అని సోషల్ మీడియాలో దుమారం లేచిపోతూనే ఉంది. ఇక వరల్డ్ వైడ్గా కల్కి మూవీ 41 డేస్ గాను ఆల్మోస్ట్ 1150 కోట్ల గ్రాస్ రాబట్టింది. బిగ్గెస్ట్ ప్రాఫిట్, ఆల్ టైమ్ టాప్ 2 ప్రాఫిట్ తీసుకొచ్చింది. 175 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కు ప్రాఫిట్లో కూడా ఆల్ టైమ్ టాప్ 2. నెంబర్ 1 500 కోట్లకు పైగా బాహుబలి ప్రాఫిట్ తీసుకొస్తే 175 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది కల్కి మూవీ. అక్కడ కూడా రికార్డుల బెండ్ తీసిండు. నిజ జీవితంలో కూడా దాన కర్ణుడే అని ప్రభాస్ మరొక్కసారి నిరూపించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది చెప్తూనే ఉన్నారు, ప్రభాస్ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్తే కాదు అన్నాడు, పెట్టడు అన్నాడు. దాన కర్ణుడు, రియల్ కర్ణుడు ప్రభాస్ అనే విధంగా 2 కోట్ల రూపాయలు డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పేదలకు ఎప్పుడొచ్చినా కానీ ఇలాంటి టాప్ హీరోలు, ప్రభాస్ ఒక్కడే కాదు, మన టాప్ హీరోలు అందరూ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు తగిన విధంగా సహాయాలు చేస్తూనే ఉంటారు. హ్యాట్స్ అప్.